పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమునై ఉన్నది. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, అల్పుడనైన నన్ను ప్రేమించి దేవా, నా జీవితంలో మీరు అనుగ్రహించిన ఈ ఆధిక్యత కొరకై నిండు హృదయముతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ రాజ్యం వ్యాప్తి కొరకు మీరు పిలుచుకున్న ఘనులైన సేవకుల మధ్యలో ప్రభువా, నీ దాసుడనుగా నేను నిలబడ్డాను. అభిషేకించండి. నా మాటలైతే వ్యర్థములవుతాయి, కానీ నీ మాటలు స్థిరములు గనుక మా అందరి హృదయాలలో చెరగని ముద్రగా వేయబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా మీ సహాయం అందించి మీరే మహిమ పొందమని శక్తిగల యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీకు అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం మనకందరికీ కూడా సుపరిచితమైనటువంటి లేఖన భాగమే. అలాగే 133వ కీర్తన కూడా మనకందరికీ సుపరిచితమైన వాక్య భాగమే. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పబడినటువంటి వాక్యం మనకందరికీ తెలుసు. దేవుని మహాకృపను బట్టి నేనేం కోరుకుంటున్నానంటే, ఈ 3వ అధ్యాయం 16వ వచనంలో మాటలను నేను మీకు తెలియచేయడానికి ముందు 133వ కీర్తనలోని మాట నేను ఆశించాను. నేను చెప్పే ఏ మాట అయినా అందరిలో ఐక్యతను కలిగించేదిగానే ఉండాలి, కానీ వ్యతిరేక భావన రాకూడదు అన్న ఆశతో ఈరోజు నేను మీ ముందు నిలబడడం జరిగింది. ఏది ఏమైనా నేను మీకు ప్రసంగం చేయడానికి రాలేదు, కానీ నేను దైవజనులు మన సోమదాస్ అన్న గారు నాకు చెప్పారు, రేపు ప్రసంగం నేనే అని చెప్పినప్పుడు నేను దేవుడి సన్నిధిలో ప్రార్థించాను. ఏం చెప్పాలి అని నేను తలంచినప్పుడు నా తలంపులలోనికి ఈ 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నా మధ్యలోనికి వచ్చింది. దానిని గురించి నేను ధ్యానం చేస్తున్నాను. దానిని గురించి నేను ధ్యానం చేసినప్పుడు నాకు కలిగిన ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు జవాబు నేను ఇదిగో ఈ స్లిప్లో రాసుకోవడం జరిగింది. అంత మాత్రమే నేను మీకు తెలియచేసి ఆ ప్రశ్నలకు జవాబుగా మీకు తెలియపరిచి నా సమయాన్ని, నాకు ఇవ్వబడిన దైవజనులు చెప్పిన సమయాన్ని నేను ముగించుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం చదివినటువంటి ఈ 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ మాటలను చెప్పాడు. దైవజనుడు. ఇక్కడ మనము విభజన చేసి చదువుకోగలిగితే అనేక విషయాలను మనం అందరము నేర్చుకోగలుగుతాం. దైవజనుడు అన్న పదం ఒకదానిని మనము జ్ఞాపకం చేసుకుందాం. సన్నద్ధుడు అనే మాటను మనం విభజన చేద్దాం. ప్రతి సత్కార్యమును గురించి విభజన చేద్దాం. సిద్ధపడి ఉండునట్లు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుట అన్న విషయాల గురించి నేను మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఇందులో నాకు వచ్చినటువంటి ప్రశ్నలు ఏంటంటే, మొట్టమొదటి ప్రశ్న, దైవజనుడు, ఈ 3:16లో దైవజనుడు అంటే ఎవరు అని ఈ ప్రశ్న నాకు పుట్టినప్పుడు, మరి లేఖనమే వివరించాలి గనుక, లేఖనమే మనకు జవాబు చెప్పాలి గనుక దేవుని సన్నిధిలో నాకు జ్ఞాపకానికి వచ్చినటువంటి మరొక లేఖనాన్ని అపోస్తలుడైన పౌలు వ్రాసిన రోమా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో దైవజనుడు అంటే ఎవరు అన్న ప్రశ్నకు అపోస్తలుడైన పౌలు చెప్పుకుంటున్నాడు, నేను యేసుక్రీస్తు దాసుడను, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడు. దేవునికి స్తోత్రం.
దైవజనుడు అంటే 3 అర్హతలను కలిగిన వాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దైవజనుడు అనగా యేసుక్రీస్తు దాసుడు. రెండో మాటకు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏంటంటే పంపబడిన వాడు. పని కోసం, దేవుడు పంపిన పని కోసం ప్రత్యేకింపబడిన వాడు. ఈ దేవుని యొక్క మాట దైవజనుడు అంటే 3 లక్షణాలు మనకు చెబుతున్నాడు. యేసుక్రీస్తు దాసుడు, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును. మూడవ మాటగా సువార్త నిమిత్తం అంటే దేవుని పని నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడు దైవజనుడు. లోకంలో చాలా మంది ఒక వ్యక్తి అనేక రకాల పనులను చేసేవారు మనకు కనబడుతున్నారు. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే దైవజనుడు లోకంలో పని ఒకటి ఉంది, కానీ మనమందరమును లోక సంబంధమైన పనుల కంటే మనం దేవుని పని కోసం ప్రత్యేకింపబడ్డాము గనుక దైవజనులంగా పిలువబడుతున్నాం. దేవునికి స్తోత్రం. అంటే దేవుని సేవ కొరకు పిలువబడ్డాము, దేవుని దాసులుగా ఉండుటకు పిలువబడ్డాము, దేవుని పని నిమిత్తం ప్రత్యేకింపబడ్డాం గనుక ఆ పని తప్ప వేరొక విధమైన బిజినెస్ అనేది మనకు వర్తించదు. దేవుని స్వార్థికులంగా, దేవుని సేవకులంగా దేవుని సేవే చేయాలి. దేవుని ప్రతినిధులం మనమందరము, దేవుని జనులం, దేవుని దైవజనులం. అంటే దేవుని సంబంధమైన దానికే మనము ప్రాధాన్యతనిచ్చే వాళ్ళం దైవజనులం. ఇక రెండో మాట నేను వివరించి చెప్పడానికి, మీరందరూ పెద్దలు అనుభవజ్ఞులే కనుక నేను చిన్న క్లుప్తంగా ఒక రిఫరెన్స్ చూపించి నేను ముగిస్తున్నాను. రెండో మాటకు మనము ఆ లేఖనాలు 3:16 మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే సన్నద్ధుడై. చూడండి, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి కార్యమును సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడాలి అని అంటారు. రెండో మాటగా నేను ప్రశ్నించుకున్న మాట అంటే సన్నద్ధుడవటం అంటే ఏంటి? సన్నద్ధుడవటం అంటే ఎలా సన్నద్ధుడం అవ్వాలి? ఈ సన్నద్ధుడము అవటానికి నేను ఆ ప్రశ్నకు నాకు దొరికిన జవాబు నేను మీకు చెబుతున్నాను. మనకందరికీ తెలుసు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పెళ్లి కుమారుడు కనబడతాడు. పెళ్లి కుమారుడు కొరకు సిద్ధపడుతున్నటువంటి సంఘ కన్యక కనబడుతుంది, సంఘం కనబడుతుంది. ఆ సంఘములోని ప్రాముఖ్యంగా 5 బుద్ధి కలిగిన వారును గాను 5 బుద్ధి లేని కన్యకలను గాను ఉన్నట్లుగా మనము గమనించగలుగుతున్నాం. మనం చూద్దాం, అక్కడ వ్రాయబడినటువంటి మాట 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివితే, వారు పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు ముందుగా సిద్ధపడిన వారై. చూడండి, ఆ మాట అంటున్నాడు కదా, మొదటగా దైవజనుడు సన్నద్ధుడు కావాలి. సన్నద్ధుడు అంటే ఏంటంటే ఆల్రెడీ ముందుగానే సిద్ధపడాలి. పెళ్లి కుమారుడు వస్తున్నాడు అన్న వార్త తెలిసిన ఈ 10 మంది దివిటీని సిద్ధపరుచుకున్నారు, కుండను సిద్ధపరుచుకున్నారు, ఆ కుండలో నూనెను సిద్ధపరుచుకున్నారు. ఆ కుండలో నూనెను ఆ దివిటి మీద పోయడానికి మరొక ఉపకరణాన్ని కూడా ఏర్పరచుకొని ఉంటారని నేను విశ్వసిస్తున్నాను కనుక మాట్లాడుతున్నాను. జ్ఞాపకం చేసుకునండి, దివిటి ఉంది, అలాగే కుండ ఉంది, కుండలో నూనె ఉంది, తర్వాత కుండలో నూనె దివిటి మీద పోయడానికి బహుశా గరిట కూడా ఉందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఇవి సంసిద్ధుడుగా సిద్ధపడిన వాడు సంసిద్ధుడై ఉండాలి. అంటే ఇవి అన్ని పెళ్లి కుమారుని ఎదుర్కొనటానికి పెళ్లి కుమార్తె సంసిద్ధురాలై ఉంది. బుద్ధి లేని వారి దగ్గర కూడా 4 3 కనపడుతున్నాయి. కొండ ఉంది, దివిటి ఉంది, భవిష్యత్ గరిట కూడా ఉండుండొచ్చు. కానీ ఆమె దగ్గర ఏమి లేదంటే నూనె లేదు. సన్నద్ధుడై ఉంటే సిగ్గుపడనక్కరలేని పరివారంగానే ఉంటాం. కానీ వీరు సంపూర్ణంగా సన్నద్ధులు కాలేదు, బుద్ధి లేని వారు. ఏంటి సంపూర్ణ సంసిద్ధులై ఉండలేదు అంటే వారి దగ్గర, బుద్ధి లేని వారి దగ్గర నూనె లేదు. బుద్ధి కలిగిన వారు సంపూర్ణ సన్నద్ధులై ఉన్నారు కనుక వారి దగ్గర ఇప్పుడు నూనె కూడా ఉంది. సిద్ధపాటు, సంసిద్ధత అంటే
ముందుగానే అన్నిటిని గూర్చి సిద్ధపడి మనము సమకూర్చుకునే విషయాన్ని గురించి అని ఆ లేఖనం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. సన్నద్ధుడై ఉండడం వేరు, రెండో మాట సిద్ధపడి ఉండడం కూడా వేరు. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. సన్నద్ధుడై ఉండుట, సిద్ధపడి ఉండుట, ఈ రెండు ఒకే అర్థాన్ని ఇచ్చేటట్టు కనబడుతుంది కానీ నిజానికి ఒకటే అర్థము కాదు. అందుకే మనము మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే అర్థమవుతుంది. మూడవ మాటగా సత్కార్యమును చేయాలి. దైవజనుడు ఏం చేయాలంట? సత్కార్యమును చేయువాడునై ఉండాలి. సత్కార్యము అంటే ఏమిటి? ఈ సత్కార్యము వాడు దుష్టుని సంబంధి, కయ్యను దుష్టుని సంబంధి, హేబేలు ఉన్నాడు అటువాడు దేవుని సంబంధి. ఇప్పుడు కయ్యను దుష్టుని సంబంధి అని ఎలా చెప్పగలము? హేబేలు దేవుని సంబంధి అని ఎలా చెప్పగలమంటే వారిద్దరు చేసిన క్రియలు. కయ్యను సక్రియ చేయలేదు. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనాలలో మనం చూడగలుగుతున్నాం. నీవు సక్రియ చేయలేదు కనుక తలనెత్తుకోలేకపోతున్నావు. హేబేలు సక్రియ చేసిన కనుక అతడు ప్రాణమును కోల్పోయి తన రక్తము నేలలో ఉండి కూడా దేవునికి మొరపెట్టుచున్న వ్యక్తిగా మనం పరిశుద్ధ లేఖనాలలో చూస్తున్నాం. అందుకే ఈ మాటను మనము మూడవ మాటగా సత్కార్యము అంటే ఏమిటి అంటే దేవునికి ఇష్టమైన మంచి పని చేయటమే సత్కార్యము. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటమే సత్కార్యము. దేవునికి కోపము రేపకుండా దేవునికి మన జీవితాలను ప్రాణార్పణముగా దైవజనులు చెప్పినట్టుగా సమర్పించుకోవటం, పోయబడటమే దేవుని సన్నిధిలో మనం చేయబడే సత్కార్యము. 3 మాటలు చెప్పారు. 4వ మాటగా మరలా మనము ఆ లేఖనాలను ఆశ్రయించితే సత్కార్యము తరువాత సిద్ధపడి ఉండునట్లు. ఇప్పుడు కేక వినబడింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనే కేక వినబడింది. ఈ కేక ఎప్పుడైతే ఈ కేక వినబడిందో బుద్ధి కలిగిన కన్యకులు వారు తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటూ వెళ్ళారు. కానీ ఆ బుద్ధి లేని వారు ఉన్నారు, చూశారు. అంతకుముందు వారు సన్నద్ధులు కాలేదు. ఇప్పుడు పెళ్లి కుమారుని కేక వినబడింది, ఆల్రెడీ ఇప్పుడు మేల్కొనబడ్డారు, మేము కూడా సిద్ధపడ్డామని అనుకున్నారు. కానీ వారు తీరా కుండల వైపుకు చూస్తే కుండలలో నూనె లేదు. కుండల్లో నూనె ఉన్నా, దివిటి ఉన్నా, కుండల ఉంది, నూనె ఉంది, గరిట ఉంది, పెళ్లి కుమారుని స్వరం వినబడింది. వారు దేవుని మహాకృపలో వారు మాత్రమే, సన్నద్ధులై సిద్ధపడిన వారు మాత్రమే పెళ్లి కుమారుడితో పాటు లోపలకు వెళ్ళారు. సన్నద్ధులై సిద్ధపడి సన్నద్ధులు కాని వారేమో బుద్ధి లేని వారుగా వారు వెలపట ఉన్నారని మన పరిశుద్ధ లేఖనాలలో మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనానికి సిద్ధపడి ఉండుట అంటే ఏమిటో మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. 5వ మాటగా దైవావేశము అంటే ఏమిటి? దైవజనుడు దైవావేశం కలిగి ఉండాలి అంటాడు. దైవావేశం అంటే ఏంటి? దేవుడు ఏ విషయంలో కోపగించుకుంటాడో దేవుని సేవకుడు కూడా అదే కోపం కలిగి ఉండాలి. దేవుడు దేని విషయంలో కోపగించుకుంటాడు అంటే మనకందరికీ తెలుసు. దేవుడు పాపమును చూసి అసహ్యించుకుంటాడు కానీ పాపమును చూసి సంతోషించువాడును కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎప్పుడును కూడా ఎన్నటికి కూడా దుష్కార్యమును చేయువాడు కానే కాదు. దేవునికి స్తోత్రం. అందుకే దైవావేశము దైవజనుడు కలిగి ఉండాలి, దైవావేశమును కలిగి ఉండాలి. మరి పరిశుద్ధ లేఖనాలను మనం పరిశీలన చేస్తే, పరిశోధించి చూస్తే ఈ పరిశుద్ధ వాక్యం అంతా కూడా దైవావేశము వలననే కలిగినవి అంటారు. ఇంతకీ ఆవేశం అంటే ఏంటి ప్రశ్నించుకుంటే మనకందరికీ తెలుసు. అంత ఆవేశంగా ఎందుకు మాట్లాడతారు పాస్టర్ గారు అంటారు. ఆవేశం అంటే ఏంటి? మన భాషలో మన వాడుక భాషలో మనం చెప్పాలంటే ఆవేశము అంటే అర్థము కోపము అని అర్థం. ఆవేశము అంటే
తొందరపాటుతనముతో అని అనొచ్చు, కానీ అలా అనడానికి వీలు కుదరదు. తొందరపాటుతనంతో మాట్లాడేది అది తొందరపాటుతనమే. కానీ ఇక్కడ కోపముతో, హృదయ వేదనతో, హృదయంలో నిండి ఉన్న బాధ చేత పలుకబడేది ఆవేశము. ఈ ఆవేశము దైవావేశము. స్తోత్రం. ఈ దైవావేశం అంటే ఏంటి అని మనం ప్రశ్నించుకుంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ వ్రాయబడినటువంటి మాట దయచేసి మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. స్తోత్ర. ప్రవచనాలు, లేఖనములు అన్నాడు. లేఖనము అంటే ప్రవచనం. ఈ లేఖనాలు, ఈ ప్రవచనాలు ఎవరికి చెందినవి అంటే ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనాన్ని మీరు చూడగలిగితే రహస్యములైన ఈ ప్రవచనాలు దేవుని ఆవేశము వలన కలిగినవే, అది దేవునికి మాత్రమే చెందును. రహస్యములు మన దేవుడైన ప్రభువునకు మాత్రమే చెందును. ఎవడైనా ఈ భూమి మీద రహస్యములు పలకగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అట్టివాడు దేవుని ఆవేశమును పొందాలి. దేవుని ఆవేశమును పొందాలి. దేవుని ఆవేశమును పొందితేనే అతడు దేవుని మూలముగా పలుకగలుగుతాడు. ఇక్కడ మనం అంటున్న మాట, ఈ పేతురు భక్తుడు రాసిన మాట, తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఈ మాట దైవావేశము అనే దానికి నేను రిఫరెన్స్గా రాసుకున్నటువంటి మాట. దైవావేశం ఏంటంటే దేవుని మనస్సులో నుండి వచ్చినటువంటి ఆవేశం. ఎందుకు దేవుని నోట నుండి ఈ ఆవేశం కలిగిన మాటలు వచ్చాయి అంటే ఈ భూమి మీద ఉన్న నరులను అందరిని చూసినప్పుడు ఆయన చాలా నొచ్చుకున్నాడు, చాలా బాధపడ్డాడు. భూమి మీద నరులను చూస్తే ఆయన చేసినందుకు, సృష్టించినందుకు సంతాపపడ్డాడని మనం పరిశుద్ధ గ్రంథాలను మనం చదువుతున్నాం. ఇశ్రాయేలులను గురించి, యూదులను గురించి, అన్యజనులను గురించి, సకల జనులను గురించి ఆయన ఎంతగానో వేదన పడి తన పరిశుద్ధ గ్రంథములను మన కొరకు రాసి పెట్టి ఉంచాడు. అందుకే దైవావేశము అంటే దేవుని మనస్సు నుండి వచ్చిన ప్రవచనాలు. దేవుని వాక్యములు మీరు చూడండి, ప్రవచనము ఎప్పుడును కూడా మనిషిని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ వారు దేవుని పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. హల్లెలూయా. దైవజనులు దైవావేశం వలన కలిగినవి ఏమిటాయి అంటే ప్రవచనాలు లేక లేఖనాలు. ఈ లేఖనాలను, ఈ ప్రవచనాలను, ఈ ధర్మశాస్త్ర సారములంతటిని కూడా ఎలా పలకగలిగారు అంటే దేవుని ఆవేశము, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మూలముగా వారు ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు. ఆవేశం అంటే మనకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. లేఖనం అంటే ఏంటి, లేఖనం అంటే ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే దానికి జవాబుగా మీరు జ్ఞాపకం చేసుకొనవచ్చును. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 94వ కీర్తన, దయచేసి 5వ వచనాన్ని ఒక్కసారి ఎవరైనా చదివి సహాయం చేయండి. 94వ కీర్తన 5వ వచనం. 93 చూడండి అయ్యా. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఈ 93 వచనంలో నా ప్రశ్నకు జవాబు దొరికింది. లేఖనము అంటే ఏంటి? లేఖనం అంటే ఏమిటి అంటే శాసనములు. శాసనములు అంటే, లేఖనములు అంటే ఏంటి అంటే దేవుని నోట నుండి వచ్చిన మాట. ఆకాశము భూమి గతించినను నా మాటలు గతించవు అని మన ప్రభు అయిన యేసునాథుడు మనకు చెప్పిన మాటలు మనకి ఇంకా
మన చెవులలో మారుమోగుతూనే ఉన్నాయి. స్తోత్రం. ఇప్పుడు లేఖనం అంటే కూడా విషయం ఏమిటో మనకు చాలా వివరంగానే అర్థమైంది. లేఖనము అంటే దేవుడిచ్చిన శాసనములు. లేఖనము అంటే దేవుడిచ్చిన ప్రవచనాలు. లేఖనము అంటే దేవుడు మనకు అనుగ్రహించిన ధర్మశాస్త్రము. ఒక్కసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త చివరి అధ్యాయములో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. అక్కడ ప్రభు అయిన యేసయ్యను గూర్చిన వ్రాయబడిన సంగతులన్నింటిని గురించి ప్రవక్తల ప్రవచనాలు, ధర్మశాస్త్ర సారము, కీర్తనలు అన్నిటిలో దేవుడు చెప్పిన ఏ మాటను కూడా నిరర్ధకము కాకుండా అక్షరాలుగా నెరవేర్పు జరిగినట్టు చూస్తున్నాం. అది దేవుడి లేఖనము కనుకనే నెరవేర్పు జరిగింది. 24 లూకా సువార్త 44వ వచనాన్ని చదువుదాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్ను గూర్చినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. స్తోత్రం. లేఖనములన్నీ నేను మీతో చెప్పినట్లుగా, నేను మీతో జీవించుచున్న కాలంలో, మీతో పడుకున్న కాలములో, మీతో నడిచిన కాలములో, మిమ్మల్ని స్వస్థతపరిచిన కాలములో, నేను జీవించిన ఈ 33.5 సంవత్సరాల కాలమంతటిలో నేను ఏవైతే చెప్పానో, ఏదైతే చేశానో, నేను చెప్పినవన్నీ, నేను చేసినవన్నీ తండ్రి చిత్త ప్రకారమే చేశాను. తండ్రి చెప్పిందే చెప్పాను. తండ్రి నాకు ఏం బోధించి పంపించాడో అదే చెప్పాను. అదంతయును కూడా నెరవేర్పు జరిగినది అని ప్రభువైన యేసయ్య చెప్పాడు. ఆయన చెప్పిన మాట ప్రకారముగా 45వ వచనంలో వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచెను. స్తోత్రం. హల్లెలూయా. ఇది మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దైవజనుడు ఎలా ఉండాలి, దైవజనుడు ఎలా ఉండాలి, సంపూర్ణంగా ఎలా సిద్ధపడాలి, దైవజనుడు ప్రాణార్పణంగా పోయబడాలంటే ఏ స్థితిలో ఉండాలి, దైవజనుడు యోగ్యుడుగా ఉండాలంటే, మంచి సాక్ష్యం కలిగి ఉండాలంటే ఏం గ్రహించాలి, ఏం కలిగి ఉండాలి అన్న విషయాలను గురించి దైవజనుడు చెప్పారో నేను కూడా అదే మాటలు చెప్తున్నాను కనుక మీరందరూ కూడా గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను. మరి ఇక నాకు టైం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఇంకొక ప్రాముఖ్యమైన మాట చెప్పి నేను ముగిస్తాను, త్వరగానే ముగిస్తాను. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నటువంటి, ఇప్పుడు దైవజనులమైన మనం అందరం ఎవరికి మాదిరులము అంటే, మనం పాదిరులం కాదు, మాదిరులం అని అంటాం. ఎవరికి మనం మాదిరులం అంటే లోకానికి మనము మాదిరి చూపించాలి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమై ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవునికి సొత్తైన ప్రజలుగా మీరు ఉండడానికి పిలువబడ్డారు. మీరందరూ దైవజనులే. ఒక విశ్వాసి సేవకుడు. ఆరంభంలో అందరం విశ్వాసులమే, ఆరంభంలో అందరం పరిచారకులమే. అందరమును కూడా దేవుని సన్నిధిలో మనమందరమును ఏమండి, మనం పుట్టుకతోనే పాదిరులం కాలేదు, పాస్టర్లం కాలేదు, మనమందరం బిషప్పులం కాలేదు, మనం ఎవరం కాపరులం కాలేదు. మనం మొదట స్థితి పాపములో ఉన్నాం, చీకటిలో ఉన్నాం. ఆ చీకటిలో నుండి దేవుడు మనలను తన రాజ్య వ్యాప్తి కొరకు, తన రాజ్యములో మనం ప్రవేశించడం కొరకు దైవజనునిగా నన్ను పిలిచాడు. స్తోత్రం. దైవజనుని ఆరంభపు స్థితి విశ్వాసి. ఆ విశ్వాసి నుండి విశ్వాస యాత్రలో నువ్వు కనబడితే, నీ జీవితాన్ని నీవు దేవుని కోసం సాగించగలిగితే, దేవుని మహాకృప వలన ప్రమోషన్స్ వస్తాయి. స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు ఐపీసీ పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. అన్నగారు మేము మాట్లాడుకునేటప్పుడు మాట చెప్పాడు. మా ఐపీసీ పాస్టర్ గారికి ముందు పాస్టర్ అనేటటువంటి, కాపరి అనేటటువంటి అవకాశం ఇవ్వరు. కాపరి, ఐపీసీ పాస్టర్ గారు కాపరిగా ఉండాలంటే
ఇంచుమించు 6 సంవత్సరాలు సంఘంలో ఒక పరిచారకుడుగా సేవ చేయాలి. అలా నమ్మకంగా సేవ చేస్తేనే అతడు సేవకు అర్హుడని అతనికి అభిషేకం ఇచ్చి, ఆర్డినేషన్ ఇచ్చి అతన్ని ఒక సంఘానికి కాపరిగా చేస్తారని చెప్పడం లేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం అందరం అలాంటి వారిమే. అందుకే నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి ఒక గొప్ప మాదిరి ఈ భూలోకంలో ప్రభు అయిన యేసు తరువాత అపోస్తలుడైన పౌలు మనకు కనబడతాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడని చెప్పగలిగిన ధన్యుడు ఎవరైనా ఉన్నారంటే అపోస్తలుడైన పౌలే. కానీ నేను లేఖనాలను చదువుతుంటే నాకు ఇంకొక గొప్ప ధన్యుడు కనపడ్డాడు. ఆయన పేరు ఏంటంటే అరిమతయి యోసేపు. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అరిమతయి యోసేపు. అరిమతయి యోసేపుల గురించి నేను చిన్న లిస్టు రాసుకున్నాను. ఎందుకంటే నేను ప్రకటించే ముందు నేను తెలుసుకోవాలి కనుక నేను తెలుసుకుంటే ఈ అరిమతయి యోసేపుల గురించి, ఇతడు ఒక యూదుడు, ఇతడు ఒక ధనవంతుడు, ఇతడు ఒక మంచి పేరు సంపాదించిన ఘనత వహించిన వ్యక్తి, ఇతడు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టినవాడు. ఇతడు నిరీక్షణతో తాను బ్రతికుండగానే నేను దేవుని రాజ్యంలో చేరాలి, నేను దేవుని రాజ్యంలో చేరాలి అంటే నాకు ఒక నిరీక్షణ ఉంది. నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మ విమోచించే రారాజు వస్తాడు కనుక ఆ రాజు కొరకు నేను లేపబడాలంటే నాకు ఒక సమాధి ఉండాలని తన సమాధిని తానే తొలగించుకొనిన వ్యక్తి అరిమతయి యోసేపు. పరిశుద్ధ లేఖనాలు మీకు అందరికి రిఫరెన్స్ చూపించలేకపోతున్నాను, మీకు తెలుసు కనుక దైవజనులైన మీద మనందరికీ విదితమే కనుక నేను మీకు తెలియపరుస్తున్నాను. తన సమాధిని తానే తొలగించుకున్నాడు. అతడు సజ్జనుడు, అతడు నీతిమంతుడు, అతడు దుష్టుల ఆలోచనను అనుసరించి నడిచేవాడు కాదు. అతడు దుష్టులైన వారి ఆలోచనలకు వ్యతిరేకి. దుష్టులైన వారందరేమో యేసును సిలువ వేసి చంపుదామన్నారు, హింసించారు, కఠినంగా దూషించారు, బాధించారు. కానీ అరిమతయి యోసేపు యేసును ఎంత మాత్రమును దూషించని వ్యక్తి. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంత ధనవంతుడైనా, పేరుగాంచిన వ్యక్తి అయినా, ఇంత సుఖభోగాలను అనుభవించేవాడైనా ఈయన చివరి దశలో మనం చూస్తే యోహాను సువార్త 19:38 మీరు చూడగలిగితే ఆయన అనగా అరిమతయి యోసేపు యేసుక్రీస్తు శిష్యుడుగా మార్చబడ్డాడు. స్తోత్రం. అరిమతయి యోసేపు ధనవంతుడే, పేరుగాంచిన వాడే, దేవుని రాజ్యం కొరకు ఆరంభము నుండి కూడా ఎదురు చూసిన వాడే. కానీ చివరికి యూదా మతములో లేనిది, ఏమండి, యూదా సాంప్రదాయాలలో సంస్కృతిలో లేనిది యేసులో మాత్రమే ఉందని యేసును గ్రహించి యేసయ్య శిష్యుడుగా మార్చబడ్డాడు. యేసు కొరకు బహు తెగింపు కలిగిన వాడుగా కనపడతాడు. స్తోత్రం. యేసును వెంబడించిన శిష్యులు, యేసు వలన స్వస్థత పొందిన వాళ్ళందరూ యేసు చనిపోయి సమాధి చేయబడటానికి ముందు చనిపోయి శిలువ మీద వేలాడుతుంటే అందరూ వెళ్ళిపోయారు. కానీ ఈయన మాత్రం పిలాతు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడిగారు, అయ్యా ఆ ప్రభు అయిన యేసు దేహము నాకు కావాలని తెగింపు కలిగి వెళ్ళి ఆ పిలాతును అడిగి తీసుకొని వచ్చి తాను సిద్ధం చేసుకున్నటువంటి, తన కొరకు సిద్ధపరుచుకున్నటువంటి ఆ సమాధిని ప్రభు అయిన యేసునకు త్యాగం చేసినటువంటి వ్యక్తిగా మనం కనుగొనగలం. స్తోత్రం. చివరి మాటగా నేను చెప్తున్నాను, ఈ అరిమతయి యోసేపుకు ఒక స్నేహితుడున్నాడు, ఒక మంచి స్నేహితుడు. అతని పేరేంటంటే నికోదేము అని పరిశుద్ధ లేఖనములో నేను యోహాను సువార్త 19:39 చదివితే మనకందరికీ తెలుస్తుంది. ఈ రోజున దైవుని సేవకుడిగా నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి పెద్దలైన మీ అందరి ముందు నా హృదయంలో ఉన్న వాంఛ మాత్రమే చెప్పాను. దైవజనుడు అంటే ఎవరు? దైవజనుడు ఎలా సన్నద్ధుడై ఉండాలి? దైవజనుడు ఎలా సిద్ధపడి ఉండాలి? దైవజనుడు ఎలా సత్కార్యం చేయాలి? దైవజనుడు ఎలాగూ దేవుని ఆవేశమును ఉండాలి? దైవజనుడు ఎలాగా లేఖనాలను ఉపదేశించాలి?
మనము నేర్చుకున్నట్టునకు దేవుడు కృప చూపాడు. దేవుడు ఈ వాక్య ప్రకారంగా ఈ 3వ అధ్యాయం 16 వచనంలో రాయబడినటువంటి ఆ సంగతులు ఇంకా కింద వచనాలు నేను మీకు చెప్పలేకపోయాను, టైం లేదు కనుక దైవజనుడు సన్నద్ధుడై ఆ దైవావేశం వలన కలిగిన లేఖనాలను ఉపదేశించుటకును, బోధించుటకును, దేవుని యందు శిక్షించుటకును ప్రయోజనకరమునై ఉంటుంది. మనం అందరం బోధకులం కనుక, ఉపదేశించే వాళ్ళం కనుక శిక్షించడం కూడా కావాలి. ఎవరిని శిక్షిస్తాం? టయానికి రాకపోతే జనాన్ని, టయానికి రాకపోతే విశ్వాసులను, టయానికి రాకపోతే సండే స్కూల్ పిల్లలను అందరినీ శిక్షిస్తాం. కానీ దైవజనుడు తనను తాను కూడా శిక్షించుకోవడం కూడా నేర్చుకోవాలి. అందుకే పౌలు భక్తుడు నన్ను నేను నల్లగొట్టుకొనుచున్నాను. దేవుడు మనందరి జీవితాలలో ఈ 3వ అధ్యాయం 16 వచనం ప్రకారంగా మనలను దేవుడు మొదట సిద్ధపరిచి లోకములు మనం ప్రజ్వలింపబడుతున్న దీపముల వలె, బాప్తిస్మం ఇచ్చుచున్న యోహాను వలె మనమందరము మండుదుము గాక, అనేకులను మండించుదుము గాక. ఆమె నాకు సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, కమిటీ వారికి, ప్రెసిడెంట్ గారికి అందరికీ నా ప్రేమపూర్వక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తే నా మాటను ముగించుకుంటాను. థ్యాంక్ యూ.